అలసందల వడలు తయారు చేసుకునే విధానం చూద్దాం. మంచి ఫైబర్ ఫుడ్, హెల్దీ కదండి అలసందల వడలు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈవినింగ్ స్నాక్స్గా అయినా మార్నింగ్ టిఫిన్గా అయినా తీసుకోవచ్చు. అలసందల వడలు చేసుకుందామని ఒక పెద్ద కప్పు అలసందలు తీసి మంచిగా 2 సార్లు కడిగి నైట్ నానబెట్టుకున్న అలసందలు ఇట్లా మంచిగా నానిపోయినాయి. ఇప్పుడు 2-3 సార్లు నీళ్ళు వేసి కడిగేసుకుందాం. ఇట్లా మళ్ళీ కూడా ఒక 2-3 సార్లు ఇట్లా కడిగేసుకోవాలి. ఇప్పుడు తెల్లగా వచ్చినాయి కదండి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మిక్సీ గిన్నె తీసుకున్నా కదండి, ఇవన్నీ ఇందులో వేసుకుందాం. ఇప్పుడు దాంట్లోకి 1 ఇంచు అల్లం ముక్కలు, 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 4 పచ్చిమిర్చి తుంచుకొని వేసుకున్నాం. 4 కాదండి, 5 వేసిన పచ్చిమిర్చి. ఇప్పుడు మిక్సీ పట్టుకుందాం. మెత్తగా అంటే కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో వేసేసుకుందాం. కొంచెము బరకగా ఇప్పుడు కొత్తిమీర తరుగు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఇదొకటి రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూను జీలకర్ర, కలర్ కోసం 1 చిటికెడు పసుపు. ఈ పిండి లూజ్ అవుతుందండి. ఎప్పుడు మనం వడ వేసుకుంటామో అప్పుడే ఉప్పు వేసుకోవాలి. ఇది మిగిలిన పిండి కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు వేసుకుంటామని అనుకోవద్దు. ఈ పిండి ఎప్పుడు చేసుకుంటామో ఆ రోజే వేసేసుకోవాలి. కొంచెం ధనియాల పొడి కూడా వేసిందండి, ఒక చిన్న టీ స్పూన్ అంతా. టేస్ట్ చూసుకొని కొంచెము ఎర్రకారం వేస్తుందండి. ఇప్పుడు కవర్ మీదనన్నా ఇట్లా చేయితోటన్నా వేసేసుకోవాలండి నూనెలో. కొంచెం నీళ్ళ తడి చేసుకొని ఇట్లా వేసుకోవాలి వడలు. ఇప్పుడు కొంచెం పిండి ముద్ద తీసుకొని నూనె వేడైందో లేదో చూసుకోవాలి. ఇవన్నీ చిన్న మంట కాకుండా పెద్ద మంట కాకుండా మీడియంలో కాలడియాలి. ఇప్పుడు రెండో వైపు తిరిగేసుకోవాలి వడల్ని. అన్నిట్లనే మంచిగా క్రిస్పీగా వచ్చేదాకా వేయించుకోవాలి. లేదు మాకు ఇంకా క్రిస్పీగా రావాలని అనుకుంటే ఇంకా కొంచెం ముందే తీసేసి మళ్ళీ తర్వాత ఇంకోసారి కూడా ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి. ఇవి కూడా నేను క్రిస్పీగానే వేయించుకున్నా. ఇప్పుడు టిష్యూ పేపర్లకు తీసేసుకుందాం.
ఇంకో బ్యాచ్ కూడా మంచిగా వేగినాయండి. ఇప్పుడు గిన్నెలకు తీసేసుకుంటాం. ఇది ఫుల్ ఫైబర్ ఉంటుందండి అలసందలల్లో. అన్నీ రెడీ అయిపోయినాయండి. ఈ వీడియో ఎట్లుందండి, మీకు నచ్చిందా? మీకు నచ్చిందని అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.